శ్రీ మహాగణాధిపతయ నమః. ఈరోజు మనం మేషాది ద్వాదశ రాశుల్లో అంటే మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల్లోనూ ఏ రాశి వారు ఏ రాశి వారిని వివాహం చేసుకోవాలి, ఏ రాశి వారిని వివాహం చేసుకోకూడదు, ఒకవేళ మన వ్యక్తిత్వానికి మన వ్యక్తిగత జీవితానికి అడ్డం వచ్చేటువంటి వారు ఎవరు, వారిలో మనం ఎవరిని వివాహం చేసుకోకుండా ఉంటే మంచిది, పొరపాటున ఒకవేళ చేసుకుంటే ఏ రకమైన సమస్యలు వస్తాయి, ఏ రకంగా వాటిని పరిష్కరించుకోవాలి, ఇటువంటి అనేక అంశాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దీంట్లో భాగంగా ఇప్పుడు మిథున రాశి వారు ఎవరిని వివాహం చేసుకోకూడదు అనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మిథున రాశి అంటే మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆర్ద్ర నక్షత్రం 1-2-3-4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1-2-3 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం మిథున రాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఇక్కడ మిథున రాశి జాతకులు సహజ సిద్ధంగానే మంచి వాక్ చాతుర్యం కలిగి ఉంటారు. మాట్లాడేటప్పుడు చాలా చక్కగా మాట్లాడతారు. సరస సంభాషణలు, సంతోష పెట్టేటువంటి సంభాషణలు, ఎదుటి వాళ్ళని మైమరిపింప చేసేటువంటి సంభాషణలు చేయగలిగినటువంటి సమర్థులు. వీళ్ళు మాట్లాడుతూ ఉంటే అవతల వాళ్ళు వీళ్ళు చెప్పేదానికి కన్విన్స్ అయిపోవాలి, అటువంటి ఆలోచనతో చక్కగా మాట్లాడుతూ ఉంటారు. మంచి క్యాలిక్యులేటివ్ బ్రెయిన్ అంటే ప్రతి దాన్ని కూడా లెక్క కట్టగలిగినటువంటి సమర్థులు, ఏది ఎట్లా చేయాలో తెలిసినటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద సంధానకర్తలు. ఒక రకంగా ఈ మిథున రాశి వాళ్ళ ఎలాంటి వాళ్ళంటే 2 దేశాల మధ్య రాయబారులుగా కూడా పనికొస్తారు. అలాగే పరస్పరం భయంకరమైన శత్రుత్వం ఉన్న వాళ్ళని చాలా సునాయాసంగా కలుపుతారు. అయితే వీళ్ళ దగ్గర ఒక విచిత్రమైన లక్షణం కూడా ఉంది. మంచి ఎంతో గాఢమైనటువంటి స్నేహితులను కూడా అరగంటలో విడగొట్టగలుగుతారు. అటువంటి చాతుర్యం, తెలివితేటలు, వాక్పటిమ ఇవన్నీ ఉన్నటువంటి ఈ మిథున రాశి వారు ఎవరిని వివాహం చేసుకోకూడదు అని గనక మనం గమనిస్తే, ఈ మిథున రాశి వాళ్ళు మొట్టమొదట మిథున రాశి వాళ్ళని వివాహం చేసుకోకూడదు. అంటే ఇక్కడ మనం గమనిస్తే మిథున రాశి స్త్రీ మిథున రాశి పురుషుడిని వివాహం చేసుకోవాలనుకుంటే ఏం జరుగుతుంది? ఇద్దరూ తెలివిగల వాళ్ళు అవుతారు, ఇద్దరికీ తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి, ఇద్దరికీ వాక్చాతుర్యం ఎక్కువగా ఉంటుంది. ఇద్దరు అవసరమైనప్పుడు ఒక్కొక్కసారి కొంత వేరే రకంగా ఆలోచించగలుగుతారు. వేరే రకంగా అంటే అవసరమైతే ఎదుటి వాళ్ళని దెబ్బతీయగలరు, ఎదుటి వాళ్ళని అందలం ఎక్కించనగలరు. కొంత దురదృష్టవశాత్తు గ్రహగతులు రీత్యా ఎదుటి వాళ్ళని దెబ్బతీయాలనుకుంటే, భార్యాభర్తల్లో ఒకళ్ళొకళ్ళు దెబ్బతీయాలనుకుంటే ఏం జరుగుతుంది? ఇద్దరూ పతనం అవుతారు. కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ మిథున రాశి స్త్రీ మిథున రాశి పురుషుడిని వివాహం చేసుకోకూడదు. దీనికి తోడు ఒకే రాశి వారు ఒక మిథున రాశే కాదు, ఒకే రాశి వారిని అంటే మిథున రాశి వాళ్ళు మిథున రాశి వాళ్ళని, వృషభ రాశి వాళ్ళని, కర్కాటక రాశి వాళ్ళని ఎందుకు వివాహం చేసుకోకూడదు అని చెప్తామంటే, మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ గోచార క్రమంలో ఎప్పుడైనా సరే మిథున రాశి ఉందనుకుందాం. ఈ సంవత్సరం కంటక శని ప్రారంభమవుతుంది. కంటక శని అంటే దశమస్థానంలో ఈ సంవత్సరం శని ప్రవేశించి సంచరించడం అనేటువంటిది ప్రారంభమవుతోంది. ఇక్కడ కంటక శని ప్రభావం ఎలా ఉంటుంది మిథున రాశి వాళ్ళ మీద గమనిస్తే, ఏదో అంటారు చూడండి, కంటిలోని నలుసు చెప్పులో రాయి, చెవిలోని జోరీగా కాలిముళ్ళు అని. దీన్ని కాలిముళ్ళు అంటే కాల్లో ముళ్ళు దిగినట్టుగా ఉంటే మనం నడవలేము, కూర్చోలేము, నుంచోలేము, వదిలిపెడితే కాలంతా వాచిపోతుంది, జ్వరం వస్తుంది, నానా బాధలో ఉంటుంది. ముళ్ళు చిన్నది, బాధ పెద్దది, దీన్నే కంటకశని అంటారు. ఇటువంటి స్థితి ఈ కంటకశని మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం నుంచి మొదలవుతుంది. కనుక ఒకేసారి ఇద్దరికీ కంటకశని వస్తుంది. అలాగే ఒకేసారి భవిష్యత్తులో ఏలినాటి శని వస్తుంది, తర్వాత అర్ధాష్టమ శని వస్తుంది, తర్వాత అష్టమ శని వస్తుంది. ఒకేసారి ఇద్దరికీ కూడా జాతకం బాగోనప్పుడు వాళ్ళ వ్యక్తిగత జన్మ జాతక రీత్యా వ్యయస్థానాల్లో ఉన్నటువంటి లేదా పాపగ్రహ దశాంతర దశలు, ఉదాహరణగా శని మహర్దశ, కుజ మహర్దశ, రాహు మహర్దశ ఇలాంటివి నడిచేటప్పుడు ఇద్దరికీ ఒకేసారి దశాంతర దశలు వ్యక్తిగత జన్మ జాతక రీత్యా నడిచేటప్పుడు ఒకేసారి అష్టమ శని ఇట్లాంటివి వచ్చినప్పుడు ఏమవుతుందంటే, తప్పనిసరిగా ఏలినాటి శని చేసేటువంటి వాటిల్లో ఒక ముఖ్యమైన పని ఏమిటంటే భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు కల్పించడం, భార్యాభర్తలను దూరం చేయడం, ఇటువంటివి చేస్తాడు. ఇలా చేసినప్పుడు ఇద్దరు విడిపోయే అవకాశం ఉంటుంది. కనుక పొరపాటును కూడా ఈ మిథున రాశి వాళ్ళు మిథున రాశి వాళ్ళని వివాహం చేసుకోకూడదు. తర్వాత మిథున రాశి వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళని కూడా వివాహం చేసుకోకూడదు. దీన్ని ఏమంటారంటే ద్విద్వాదశ స్థితి అంటారు, అంటే 2-12 స్థితి. ఈ ద్విద్వాదశ స్థితిలో మనం గమనించినట్లయితే కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో వ్యక్తిగత జన్మ జాతకాలు కనుక బాగుంటే కర్కాటక రాశి స్త్రీని మిథున రాశి పురుషుడు చేసుకోవచ్చు. అలాగే పొరపాటున కూడా కర్కాటక రాశి పురుషుడిని మిథున రాశి స్త్రీ చేసుకోకూడదు. ఒకవేళ చేసుకుంటే ఏమవుతుంది అంటే వీళ్ళ కాంబినేషన్లో
ఎక్కువగా కుటుంబపరమైనటువంటి కలహాలు ఎక్కువగా ఉంటాయి, వ్యక్తిగత భేదాభిప్రాయాలు ఏర్పడతాయి. అలాగే కొద్ది మందిలో అయితే ఒకళ్ళకొకళ్ళు నచ్చక చాలా దూరంగా ఉండటం అనేటువంటిది జరుగుతుంది. అది పైకి చెప్పినా చెప్పకపోయినా కొంతమంది వృత్తిరీత్యా అంటే ఉద్యోగరీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ జీవిత భాగస్వామి నుంచి ఎక్కువ సంవత్సరాల పాటు దూరంగా ఉండటం లేదా విదేశాల్లో ఉండటం ఇలాంటివి జరిగే పరిస్థితి ఉంటుంది. వీటికి తోడుగా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఇద్దరికీ చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అంటే ఎంత కష్టపడ్డా కూడా ఆర్థికంగా ఎదిగే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కనుక వీలైనంత వరకు ఈ మిథున రాశి వారు కర్కాటక రాశి వాళ్ళని చేసుకోకుండా ఉండటం మంచిది. ఇక తర్వాత అంశాన్ని పరిశీలిస్తే మిథున రాశి వారు ఎటువంటి పరిస్థితుల్లోనూ స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే వృశ్చిక రాశి స్త్రీ పురుషుల్ని వివాహం చేసుకోకూడదు. ఇది తీసుకుంటే ఒకవేళ జరిగితే ఏమవుతుంది, 100కి 99.9% డెఫినెట్గా విడాకులు వచ్చే అవకాశాలున్న జంటలంటూ ఏమన్నా ఉన్నాయి అని అంటే వ్యక్తిగత జన్మజాతకాన్ని పరిశీలించకుండా చెప్పకూడదు. కానీ వ్యక్తిగత జన్మజాతకాన్ని పరిశీలించకుండా కూడా దాదాపుగా చెప్పగలిగినటువంటి అంశం ఏంటంటే మిథున రాశి వారు వృశ్చిక రాశి వారిని చేసుకుంటే వాళ్ళిద్దరి మధ్య సరిపడే అవకాశమే లేదు. దీనికి కారణం ఏంటంటే వృశ్చిక రాశి వారు సహజంగానే చాలా తెలియగల వాళ్ళు, అలాగే రహస్య స్వభావాన్ని కలిగి ఉంటారు, ఎదుటి వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఆంతర్యాన్ని సులువుగా పసిగట్టగలుగుతారు, ఇవన్నీ ఉంటాయి. మిథున రాశి వాళ్ళు కూడా అంత తక్కువ వాళ్ళేం కాదు, చాలా తెలియగల వాళ్ళు. వీళ్ళు ఏదనుకుంటే అది చెయ్యాలి, వీళ్ళు మా మాట నెగ్గాలనేటువంటి పట్టుదల కలిగి ఉంటారు. వృశ్చిక రాశి వాళ్ళు ఎవరి మాట వాళ్ళకి నచ్చితే వింటారు కానీ లేకపోతే వినరు. ఇటువంటి సందర్భాల్లో వీళ్ళిద్దరికీ కలిసే అవకాశమే లేదు. పొరపాటును కూడా మిథున రాశి వారు వృశ్చిక రాశి వారిని వివాహం చేసుకోకూడదు. చేసుకుంటే ఆ సంసారం మొత్తం తగాదాలమయంగానే ఉంటుంది, ఘర్షణలమయంగా ఉంటుంది. వీళ్ళలో ఎక్కువ మందికి విడాకులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కనుక పొరపాటును కూడా చేసుకోకూడదు. ఇక తర్వాత అంశాన్ని గమనిస్తే మిథున రాశి వారు మకర రాశి వారిని కూడా వివాహం చేసుకోకూడదు. ఇది కూడా షష్టాష్టక స్థితి. అంటే మిథున రాశి నుంచి మకర రాశి 8, మకర రాశి నుంచి మిథున రాశి 6, ఇది షష్టాష్టక స్థితి. ఇది చేసుకుంటే ఏమవుతుందంటే ఇద్దరు ఆర్థికంగా చాలా దెబ్బతినే అవకాశం ఉంటుంది. వ్యక్తిగతంగా చాలా భేదాభిప్రాయాలు వస్తాయి. కొంతమందిలో అయితే తెలియకుండానే వాళ్ళు వేరువేరుగా జీవించటం, సింగిల్ పేరెంట్స్గా మిగిలిపోవటం అనేటువంటిది ఎక్కువ మందిలో జరిగే అవకాశం ఉంది. మకర రాశి వాళ్ళు సహజంగా మంచి పట్టుదల కలిగి ఉంటారు, కార్యదీక్ష కలిగి ఉంటారు, ఏదన్నా అనుకుంటే సాధించి తీరాలనేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వీళ్ళలో కూడా మిథున రాశి ఆరుద్ర నక్షత్ర జాతకులు మకర రాశి శ్రవణ నక్షత్ర జాతకుల్ని చేసుకునేటట్లయితే ఇద్దరిలో ఒకళ్ళకి ఆరోగ్యపరమైన ఇబ్బందులు, ప్రాణగండం కూడా కలిగే అవకాశాలు ఉంటాయి. కనుక పొరపాటును కూడా మిథున రాశి వారు మకర రాశి వారిని వివాహం చేసుకోకూడదు. ఇక చివరిగా మనం గమనించినట్లయితే మిథున రాశి వారు వృషభ రాశి వారిని కూడా చేసుకోకూడదు. దీన్ని కూడా ద్విద్వాదశాలు అంటారు. మిథున రాశి స్త్రీని వృషభ రాశి పురుషుడు చేసుకోవచ్చు. కానీ మిథున రాశి పురుషుడిని వృషభ రాశి స్త్రీ చేసుకుంటే ఏం జరుగుతుంది, ఇది కూడా మనం కాస్త జాగ్రత్తగా గమనించాలి. ఒకవేళ అలా చేసుకుంటే వృషభ రాశి స్త్రీకి మాత్రం కొంత సూసైడల్ థాట్స్ అంటే ఆత్మహత్య చేసుకోవాలనేటువంటి కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు, మానసికమైనటువంటి డిప్రెషను, అనారోగ్యాలు, శస్త్రచికిత్సలు జరగటం, ఒకటికి మించిన శస్త్రచికిత్సలు జరగటం, దీర్ఘ రోగాలు రావటం, ఇటువంటివి జరిగే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా అనేక రకాలైనటువంటి ఇబ్బందుల పాలవుతారు. కనుక వీళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ చేసుకోకూడదు. ఇది బాగానే ఉంది. ఒకవేళ గతంలో ఎవరైనా సరే కొంతమంది అంటే ఇవన్నీ ఎందుకు తెలియజేస్తున్నామంటే ఈ సంవత్సరం నుంచి అయినా సరే ఎవరిని చేసుకోకూడదో కాస్త మీకు మీరుగా తెలుసుకునేటట్లయితే కొంచెం జాగ్రత్త పడతారు. ఆ తర్వాత వ్యక్తిగత జన్మజాతకాన్ని కూడా పరిశీలించిన తర్వాత వాళ్ళ కాంబినేషన్స్ బాగుంటాయి. ఈ రోజుల్లో మనం ప్రతి చోట చూస్తుంది ఏంటంటే ఎక్కువగా విడాకుల సంఖ్య పెరిగిపోతుంది, భార్యాభర్తల మధ్య ఘర్షణలు బాగా పెరుగుతున్నాయి. కనుక ఈ అన్ని విషయాల గురించి మీకు కూలంకషంగా చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం ఒకవేళ పొరపాటున గతంలో ఎవరన్నా చేసుకుని ఉన్నారు అంటే 10 ఏళ్ల క్రితమో 15 ఏళ్ల క్రితమో చేసుకుని ఉన్నారు, కొంత ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ వ్యక్తిగత జన్మజాతక రీత్యా కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు ఉంటాయి, కొన్ని సూచనలు ఇవ్వడం జరుగుతుంది. వాటిని పాటించేటట్లయితే అంటే సుమారుగా చెప్పాలంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి తంత్ర ప్రక్రియలు కూడా ఉంటాయి. వాటికి చేసుకునేటట్లయితే కొంతమేర వాళ్ళ ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు. కనుక ఎన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని మిథున రాశి వాళ్ళు సరైన జీవిత భాగస్వామిని
పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.